నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. ఆపద్బాంధవుడు, అనాథ రక్షకుడు. ఏవీ నగరం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి 7 శనివారాలు వెంకన్నగా విరాజిల్లుతున్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి. భక్తి పారవస్యం పొందండి. 7 శనివారాల వ్రతం, 7 జన్మల పుణ్యఫలం. శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం, ఏవీ నగరం, తొండంగి మండలం, కాకినాడ జిల్లా. కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తాము నగర అభివృద్ధిపైనే దృష్టి సారించామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన మరుసటి రోజే నగరంలో ప్రధాన సమస్య అయిన ముంపుపై దృష్టి పెట్టి ప్రణాళికాబద్ధంగా నగరంలోని మేజర్ డ్రైనేజీల్లోని సిల్టు తొలగింపునకు చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. అటు తర్వాత నగరంలోని ప్రతి డివిజన్లో మెయిన్ రోడ్లకు అనుసంధానంగా ఉన్న వీధుల్లోకి సీసీ రోడ్లు, డ్రైనేజీలను నిర్మించడం జరిగిందని, నగరంలో ప్రస్తుతం దాదాపుగా 270 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. వాటిలో కొన్ని ప్రారంభోత్సవాలు చేసుకోగా మరికొన్ని అభివృద్ధి పనులకు శంకుస్థాపన జరిగి పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. అలాగే నగరంలో సుమారు 30 పార్కులను అభివృద్ధి చేయడం జరుగుతోందని తెలిపారు. ప్రధానంగా 5 పార్కులను పలు అంశాలతో థీమ్ పార్కులుగా తీర్చిదిద్దినట్టు తెలిపారు. అలాగే గత పాలకులు అనాలోచితంగా చేపట్టిన పనులను కూడా సరిచేస్తున్నట్టు పేర్కొన్నారు. పుష్కరాల నాటికి నగరం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దే భాగంలో ఈ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. సిఐఐ భాగస్వామ్య సదస్సు ద్వారా సీఎం చంద్రబాబు రాష్ట్రానికి భారీ పెట్టుబడులు సాధించారని ఆయన అన్నారు. మీడియా వారందరికీ నమస్కారం. స్వతహాగా డిసెంబర్, జనవరి అన్నది పండుగ మాసం. కానీ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముందుగానే విశాఖపట్నానికి పెట్టుబడుల పండుగ అనేది వచ్చేసింది. వైజాగ్లో జరిగిన సిఐఐ సమ్మిట్ ఏదైతే ఉందో, ఏపీ భవిష్యత్తుకి చాలా స్పష్టమైన దిశ నిర్దేశించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కృషి చేశారన్నది చాలా స్పష్టంగా కనబడతా ఉంది. అలాగే పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలు, ఇన్నోవేషన్ వీటన్నిటిని ప్రమాణాలుగా తీసుకొని కృషి చేసిన ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. కూటమి యొక్క కృషి ఏ విధంగా భారీగా పెట్టుబడులు వచ్చినాయి అన్నది మీరు అందరూ కూడా చూస్తున్నారు. అంచనాలకు మించి తరలి వచ్చిన పారిశ్రామికవేత్తలు, దేశీయ విదేశీ పారిశ్రామికవేత్తలు సుమారు 3 రోజుల్లో 13,25,716 కోట్లు పెట్టుబడులు, 16,13,188 ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా 613 ఎంఓఏలు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసుకుందన్న విషయం చాలా గర్వంగా చెప్తా ఉన్నాం. సీఎం చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో 7,63,210 కోట్లు పెట్టుబడులు ఎంఓఏలు అవగా, వివిధ శాఖ మార్చులు మంత్రుల యొక్క సమక్షంలో అయ్యింది 5,62,506 కోట్లు. సదస్సుకి 640 మంది అంతర్జాతీయ ప్రతినిధులు, అంతర్జాతీయంగా అనగానే